నేటి ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన దైవ వాక్యము మత్తయి సువార్త 22వ అధ్యాయం మొదటి 7 వచనాలు. మత్తయి సువార్త 22వ అధ్యాయం మొదటి 7 వచనాలు. సహోదరి సౌజన్య ప్రేమకర్ గారు చదవలసిందిగా మనవి చేయించున్నాను. దేవుని నామాన స్తోత్రాలు. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు. ఈరోజు మనకు కేటాయించబడిన వాక్యము మత్తయి సువార్త 22వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసి ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధించబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన గాని వారు లక్ష్య పెట్టక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగులబెట్టెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. నా భర్త ఈ మధ్య కొంచెం కోవిడ్ వచ్చిన దగ్గర నుండి ఆయన బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యి చాలా బలహీన పరిస్థితుల్లో దేవుని కృపను బట్టి చాలా వరకు స్వస్థత పొందారు. ఆయనకి సంపూర్ణ స్వస్థత కొరకు నా కుమార్తె నాగార్జున యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింది. అక్కడ హాస్టల్లో ఇవ్వలేక కొంచెం అనారోగ్యంగా ఉంటుంది. పాప కొరకు ప్రార్థన చేయండి. ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ రాసింది. ఎగ్జామ్స్ రిజల్ట్స్ కొరకు కూడా మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయవలసిందిగా సంఘాన్ని దైవజనులను కోరుచున్నాను. మరొక వాక్య పట్టణం ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం మొదటి 12 వచనాలు. మాధవి రవి గారు వాక్యం చదవలసిందిగా మనవి చేయించున్నాను. నమ్మున అందరికీ వందనాలండి. ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్యము ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 12 వరకు. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగరు యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనము మీద రాజు కూర్చుని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. రాజు, రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావాలను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా, ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజవైన తామును హామానును నేడు రావాలనని కోరుచున్నానని ప్రత్యుత్తరమిచ్చెను. ఎస్తేరు మాట ప్రకారముగా జరుగునట్లు హామాను చేయవలయునని త్వరపెట్టుమని రాజు సెలవీయగా, రాజును హామానును ఎస్తేరు చేయించిన విందునకు వచ్చిరి. రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి, నీ కోరిక ఏమిటి? అది నీకు అనుగ్రహించబడును. నీ మనవి ఏమిటి? అది రాజ్యములో సగము మట్టుకైనను చేయబడునని చెప్పగా, ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను. రాజువైన తమ దృష్టికి నా ఎడల దయ కలిగిన నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజువైన తమకు అనుకూలమైతే, రాజువైన తామును హామానును మా నిమిత్తము నేను చేయింపబో విందునకు రావలెను. రాజువైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును.
అదే నా మనవియు నా కోరికయు ననెను. ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలు వెళ్ళి రాజగుమ్మము నుండు మొర్దెకై తన్ను చూచియు అతను లేచి నిలవకయు కదలకయు ఉన్నందున మొర్దెకై మీద బహుగా కోపగించెను. అయితే హామాను కోపము అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన జెరెషును పిలిపించి తమకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు చాలామంది పిల్లలు తన కుండుటకు గూర్చియు రాజు తన్ను గణపరిచి రాజు క్రింద నుండి అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఎలాగున పెద్దగా చేసెనో దానిని గూర్చియు వారితో మాట్లాడెను. మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవనికి పిలిపించలేదు. రేపటి దినమున కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనని తెలియజేసును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగా. ప్రార్థన చేద్దామండి. మరొక్కసారి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయమని అయ్యగారు చెప్పి ఉన్నారు. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు ప్రభువా, దయగల తండ్రి నీకు స్తోత్రాలు నాయన, జీవం గల మా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సాయంకాల సమయమందు ప్రభా నీ సన్నిధిలో ఈ మొదటి జాములో ప్రభా నీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. నీ పాదాల చెంత మేము ఉండి ఉన్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు నాయన నీ బిడ్డలుగా వచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ కృపగల హస్తం మాతో ఉంచి మమ్మల్ని నడిపిస్తున్నందుకొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఈరోజు నాయన నీ బిడ్డలు ఏ రీతిగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో నువ్వు ఎరిగైన దేవుడు, వారి అవసరతలు ఎరిగిన దేవుడు, వారి అక్కర్లను ఎరిగిన దేవుడు నీవై ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. బలపరిచిన ఆత్మను మాకు దాయిత్యం నడుచున్నాం తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నీ శక్తిని నీ బలాన్ని మాకు దాయిత్యం నడుచున్నాం తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు ఏర్పాటు చేసిన ఈ ప్రార్థనను ఏర్పాటు చేసినటువంటి నీ బిడ్డలను బట్టి అయా నాయన, ప్రేమాకరాన్ని బట్టి ప్రభా, సౌజన్య వదనను బట్టి ప్రభా, వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ కృపగల హస్తం ఆ బిడ్డలకి తోడుగా ఉండును గాక తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. ఆ బిడ్డని రక్షించుకున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. అయా అనేకమైన అనారోగ్య పరిస్థితుల నుంచి ప్రభా నీ బిడ్డలను విడిపించి ప్రభా స్వస్థపరిచి నీ కృపలో ప్రభా నీ సన్నిధికి నాయన నీ బిడ్డలు రావటానికి మీరు సహాయం చేస్తున్నందుకొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా నీ కుమార్తె నాయన అయా నీ సన్నిధిలో ప్రభా నిలబడుతున్నందుకొరకై నీకు స్తోత్రాలు ప్రభా, బలపరుస్తున్నందుకొరకై నీకు స్తోత్రాలు నాయన. ఎంత బలహీనురాలుగా ఉన్నప్పటికీ కూడా నీ బిడ్డని సన్నిధిలో నిలబెట్టుచున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. కుమార్తెకు ప్రభా ఇంజనీరింగ్ సీట్ ఇచ్చి ప్రభా నీ బిడ్డని కాలేజీకి నాయన అయా నాయన హాస్టల్లో ఉంటుండగా ప్రభా నీ బిడ్డ నాయన హాస్టల్లో ఉండటానికి ఇష్టపడటం లేదు తండ్రి. నీ చిత్తంలో నీ బిడ్డ అక్కడ నిలబడి ఆ డిగ్రీని పూర్తి చేసుకోవడానికి మీరు మాకు సహాయం చేయమడుచున్నాను తండ్రి. బలపరచుకోవడానికి స్తోత్రాలు నాయన. నీ బిడ్డలను బలపరచమడుచున్నాను తండ్రి. ప్రతి అవసరతను వారి కుటుంబంలో వారికి తీర్చమడుచున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. నిజముగా నీ సన్నిధిలో ప్రభా బలమైన ప్రార్థన చేసే యోధులుగా బిడ్డలను నిలబెట్టుకోమని అడుగుచున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ కృపలో ప్రభా ప్రతి నిత్యము ప్రతి ఆదివారము కూడా నీ మందిరంలోనికి రావటానికి సహాయం చేయమడుచున్నాను తండ్రి. దేవానికి స్తోత్రం. కాపుదలనిచ్చువాడు నీవే. మేము ఇంటిలో ఉన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు దీవించువాడు నీవే తండ్రి. అయా ప్రతి అవసరతను కూడా తీర్చువాడు నీవై ఉన్నావు కనుక ప్రభా నీ బిడ్డలు నీ మీద ఆధారపడువారుగా ఉండటానికి కూడా మీరు సహాయం చేయమడుచున్నాను తండ్రి. అయ్యా ఈ సాయంకాల సమయం ఆ బిడ్డలను దీవించి మీరు ఆస్వాదించమని బలపరచమని ఈ కొద్ది పనులు నీ పాద సన్నిధిలో చేర్చుకొనమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు వాక్య భాగంలోనికి వెళుతున్నాము. మరి వాక్య భాగము మరి మత్తయి సువార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు, 7 వచనాలు మాత్రమే, 1 నుంచి 7 వచనాలు మాత్రమే. దేవునికి స్తోత్రం. నాకు ఇవ్వబడిన వాక్య భాగము. మరి వాక్య భాగంలో చూడండి, ఇదే వాక్య భాగము లోకా సువార్తలో కూడా ఇదే వాక్య భాగము లోకా సువార్తలో కూడా చెప్పబడి ఉన్నది. ఈ వాక్య భాగము మత్తయి సువార్త వాక్య భాగము మరి లోకా సువార్త 14వ అధ్యాయము 15 నుండి 24 వరకు కూడా ఇదే వాక్య భాగం చెప్పబడి ఉన్నది.
ఈ వాక్య భాగంలో 2 ఉపమానాలు కూడా దేవుడు చెప్పినటువంటి ఉపమానము, చిన్న ఉపమానం ఉన్నది. ఆ ఉపమానము ఒకే రీతిగా ఉన్నది. మరి దానిని ఒక్కసారి మనం దీన్ని ధ్యానం చేద్దాం. మరి ఈ సందర్భం ఏంటంటే, ఈ వాక్య భాగమునకు సందర్భం ఏమిటంటే, లూకాసు వార్తలో 14 అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఇంటిలోనికి వెళ్ళినప్పుడు, ఆయన ఆ విందులో కూర్చున్నప్పుడు, మరి ఆ విందులో అనుసరించవలసిన విధులను గురించి మరి ఆయన చెప్తూ ఉండగా, ఆ విందును గురించి చెప్తూ ఉండగా, అక్కడ ఏం జరిగిందంటే, ఆయనతో కూర్చున్న వారిలో ఒక ఆయన అంటున్నాడు, యేసుప్రభు మాటలు వింటూ అంటున్నాడు, దేవుని రాజ్యంలో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్తూ ఉన్నాడు. దేవుని రాజ్యంలో భోజనము చేయువాడు ధన్యుడు అని చెప్పగా, ప్రభు ఆ మాటలు వింటూ మరొక చిన్న ఉపమానాన్ని తెలియచేశారు. ఆ ఉపమానము ఏమని తెలియచేశారంటే, ఆ ఉపమానము చూడండి, మత్తయి సువార్తలో చూసినట్లయితే, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ ఉపమానము చూడండి, ఆ పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజుని పోలి ఉన్నది. ఆ పెండ్లి విందును పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధించబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రెండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. గాని వారును లక్ష్యము చేయక, ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణములను తగులపెట్టించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు వారు ఈ మాటను తెలియచేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే మరి రాజు అని చెప్తూ ఉన్నారు. మత్తయి సువార్తలో మరి మత్తయి సువార్తకిని లూకాసు వార్తకిని కొంచెం మాటలు వ్యత్యాసం ఉంది, పదాలలో వ్యత్యాసం ఉంది. పరలోక రాజ్యము విందు అని మత్తయి సువార్తలో చెప్పబడిందైతే, మరి లూకాసు వార్తలో దేవుని రాజ్య భోజనము అని చెప్పబడింది. మరి ఇక్కడ మత్తయి సువార్తలో ఒక రాజు అని చెప్పబడితే, లూకాసు వార్తలో ఒక మనుష్యుడు అని చెప్పబడింది. కుమారుని పెండ్లి విందు అని మత్తయి సువార్తలో చెప్పబడితే, మరి లూకాసు వార్తలో గొప్ప పెండ్లి విందు అని చెప్పబడుతుంది. ఈ గొప్ప పెండ్లి విందుకి మరి దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. గొప్ప పెండ్లి విందుకి పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు అంటే, మరి మంచి యోధులైన వారిని, మంచి ధనవంతులని, మరి అంతా ఈ లోకంలో బలము కలిగిన వారిని మరి రాజకుమారుని యొక్క పెండ్లి విందుకి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి పెండ్లి విందు అంటే చాలా సంతోషం. మరి ఆ పెండ్లి విందు సామాన్యమైనటువంటి వారి పెండ్లి విందు కాదు, రాజకుమారుడి యొక్క పెండ్లి విందు. ఏమైనా కొదువు ఉంటుందా అంటే ఆ విందులో ఏమీ కొదువ ఉండదు. మరి మనుషులకి కావాల్సినవి అన్నివి కూడా అందులో సమకూర్చబడినవి. ఆ విందుకి వెళ్ళటానికి మరి దేవుడు చెప్తున్నాడు, కొంతమందిని ఏర్పాటు చేశాడు. అయితే మరి దేవుని రాజ్యము లేదా పరలోక రాజ్యము రెండు ఒకటే. మరి ఆ మనుష్యుడు అంటే దేవుడు, మరి దేవుడు రాజుగా చెప్పబడుతున్నాడు ఇక్కడ. ఆ గొప్ప పెండ్లి విందుకి, కుమారుని యొక్క పెండ్లి విందుకి సువార్తను గొప్ప విందుకి క్రీస్తు యేసు శిలువ మరణం ద్వారా మరి పాపుల కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు కనుక, ఆయన ప్రాయశ్చిత్తం చేయబట్టి యేసు ప్రభు శిలువలో ఏ ప్రాయశ్చిత్తం అయితే చేశాడో, తన రక్తాన్ని చిందించాడో, ఆ ప్రాయశ్చిత్తం ద్వారా అతను సాతాన్ని జయించాడు యేసయ్య. మరి పాపికి పాప విమోచనని దేవుడు ఏర్పాటు చేశాడు. పాప విమోచన ఏర్పాటు చేయటమే కాదు, ఆ కార్యము సంపూర్ణమైన కార్యంగా ఉంది. ఆ కార్యము పరిపూర్ణమైన కార్యంగా దేవుడు ఈ లోకంలో చేశాడు. మరి ఆ కార్యం చేయటం వల్ల మానవులకి అనేక ఆశీర్వాదాలు, హక్కులు, మరి అధికారాలని దేవుడు ఏర్పాటు చేశాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ అధికారాలు హక్కులను మరి మానవులు వినియోగించుకోవాలి, ఈ లోకంలో సంతోషంగా ఆయన దగ్గర ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మరి కుమారుని విందు జరుగుతుంది. క్రీస్తు రక్షకుడిని అంగీకరించిన వారు, క్రీస్తుని ఎవరైతే రక్షకుడిగా ఎవరైతే అంగీకరిస్తారో, క్రీస్తుతో ఎవరైతే క్రీస్తు పైకి ఎత్తబడిన తరువాత మరి పరమున గొర్రెపిల్ల వివాహ విందు జరుగుతుంది అనే విషయాన్ని మరి మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువుతో పాటు మనము కూడా ఎత్తబడినట్లయితే అక్కడ పరలోకములో గొర్రెపిల్ల విందు జరుగుతుంది. మరి ఆ గొర్రెపిల్ల విందు గురించి ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడింది. 19వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. మరి దేవుని యథార్థమైనటువంటి వాక్యము మరి యోహాను గారికి తెలియచేయబడింది. అక్కడ గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. మరి ఎవరు ధన్యులుగా ఉంటున్నారు? మరి ఆ దాసుడు అంటున్నాడు, దేవుని రాజ్యములో మరి భోజనము, పరలోక రాజ్యములో ఆ విందు చేయుట, భోజనం చేయుట చాలా గొప్ప విషయం అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఆ విందుకి మరి మనం ఏర్పాటు చేయబడిన బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి దేవుడు అనేక మందిని రండి అని పిలిచారు. పాత నిబంధన కాలంలో చూసినట్లయితే మొదటగా పిలువబడిన వారు యూదులై ఉన్నారు. యూదులని దేవుడు పిలిచి అనేకులను పిలిచి మరి పిలిచినప్పుడు వారు ఎవ్వరూ కూడా విననొల్లకపోయారు. మరి ఆదాము అవ్వల కొరకు గొర్రెపిల్లను వధించినప్పటి నుంచి క్రీస్తు యొక్క సిలువలో, యేసు ప్రభు వారు సిలువలో మరి మన కొరకు ప్రాణం పెట్టి ఆయన పరలోకం వెళ్ళినప్పటి వరకు కూడా దీర్ఘకాలము కూడా దేవుడు పిలుస్తూనే ఉన్నాడు. రండి, నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తూనే ఉన్నాడు. కానీ మానవులు మరి ఈ లోకాన్ని వెంబడిస్తున్న మానవులుగా ఉన్నారు కనుక దేవుని పిలుపును అంగీకరించలేని వారుగా ఉంటున్నారు. మరి జలప్రళయానికి ముందు నోవాహుతో దేవుడు అనేక మందిని పిలవమన్నాడు. వాడ తయారు చేశాడు. 120 సంవత్సరాలు వాడ తయారు చేస్తున్నప్పటికీ కూడా ఆ వాడలోకి రండి అని పిలుస్తున్నప్పటికీ కూడా మరి అప్పుడు జనాంగం ఎలా ఉన్నారంటే, పెండ్లి చేసుకునేవారుగాను మరి ఇల్లు కట్టుకునేవారుగాను ఈ లోక సంబంధమైనటువంటి అన్ని వ్యవహారాల్లోనూ సంతోషంగా గడపటానికి, వారి లోకానుసారముగా జీవించడానికి ఇష్టపడ్డారు. కానీ నోవాహు రండి అని 120 సంవత్సరాలు ఓడ కడుతున్నంతసేపు పిలిచినా కూడా ఆ ఓడలోనికి ఎవరు కూడా ప్రవేశించలేకపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అంటున్నాడు, దేవుడు పిలిచినప్పుడు రాకపోతే మరి ఆ ఒక్కసారిగా జలప్రళయం వచ్చినప్పుడైతే మరి ఓడ దగ్గరికి వచ్చి నోవాహును మరి అంటున్నారు, నువ్వు తలుపు తీయమని అడుగుతున్నప్పుడు దేవుడే ఆ తలుపు మూసివేశాడు. దేవుడు ఒకసారి పిలిచిన తరువాత ఎన్నోసార్లు వర్తమానాలు మన కొరకు పంపిస్తూ ఉంటాడు. మీరు రండి, నా మందిరానికి రండి, నా మాట వినండి, నా వైపు చూడండి, నా వైపు తిరగండి అని దేవుడు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా తన వైపు చూడని బిడ్డలు ఎవరైతే ఉంటున్నారో, తరువాత మనం ఎంత మొత్తుకుని ఏడ్చినప్పటికీ కూడా, మన అవసరత కలిగినప్పటికీ కూడా దేవుడు మన వైపు చూడడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నోవాహే కాదండి, నోవాహు తర్వాత కూడా మరి అబ్రహాము ద్వారా కూడా దేవుడు మరి నడిపించాడు. అబ్రహాము ద్వారా పిలిచాడు, మోషే ద్వారా పిలిచాడు. మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. తదుపరి లేవీయులకి బలి అర్పణ ద్వారా కూడా ప్రవక్తల ప్రవచనాల ద్వారా అనేక మంది ప్రవచనాల ద్వారా దేవుడు పిలిచాడు, రండి, నా దగ్గరికి రండి అని. మరి ఇర్మియా అయితే కన్నీరు కార్చే, ఎప్పుడు దుఃఖపడే, ప్రలాపించే ప్రవక్తగా ఇర్మియా ఉన్నాడు. ఇర్మియా అయితే ఎంతో దుఃఖపడ్డాడు. మరి ఇర్మియా మాటను విననొల్లని వారిగా కూడా మరి ప్రజలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. పిలుపు అంగీకరించలేదు సరికదా, మరి పిలిచినటువంటి దైవ సేవకులను, ప్రవక్తలను మరి చంపివేశారు. మరి చాలా బాధాకరమైన విషయం. దేవుడు
పిలుస్తున్నప్పటికీ కూడా మనుషులు ఏ ప్రవక్త ఇది నిజం పలుకుతున్నాడు, ఈ ప్రవక్త దేవుడు మాట్లాడుతున్నారు, మీరు చచ్చిపోతారు, మీరు దేవుని వైపు తిరగండి, మీకు శ్రమ వస్తుంది అని చెప్తుంటే మరి ఈ యూదులైనటువంటి వారు లేదు, ఈ ప్రవక్త తప్పు చెప్తున్నాడు, నిజం మాట్లాడుతున్న వ్యక్తిని వ్యతిరేకంగా మాట్లాడుతూ వారు మరి ఆయన వైపు చూడనొల్లని వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ ఇప్పుడు చెప్తున్నాడు, యేసుప్రభు వారు చెప్తున్నారు, ఇప్పుడు ఏమంటున్నారంటే ఆయన ప్రాణం పెట్టిన తరువాత పరలోక రాజ్యము చేర్చబడిన తరువాత అంటున్నారు, ఇప్పుడు విందు సిద్ధమైంది, రండి, మీ కొరకు సిద్ధపరిచినవి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, రండి, విందు కాలము ఇప్పుడు సిద్ధమైపోయింది. బైబిల్లో విందు కాలముకి రండి అనే మాట 500 సార్లు రాయబడి ఉన్నదట. దేవుడు రండి అని పిలిచిన పిలుపు 500 సార్లు పిలిచారట. మరి ఇప్పుడు చెప్తున్నాడు, ఆయన సిలువ వేయబడిన తరువాత సిద్ధమైనటువంటి ఈ విందుకు యేసుప్రభు మానవునికి యహమందు కూడా ఈ లోకములో పరలోకములో కూడా ఏం చేశాడు, అవసరమైన అన్నీ కూడా సిద్ధపరిచి ఉంచేశాడు. దేవునికి స్తోత్రం. మరి ఆ సిద్ధపరిచిన వాటి కొరకు ఎవరు సిద్ధంగా ఉన్నారండి? ఎవరైనా సిద్ధంగా ఉండి దేవుని కృపను వెంబడించాలని, దేవుని శక్తిని అనుభవించాలని, దేవుని ఆత్మను మరి మనలోకి రావాలని అడుగువారుగా మరి దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు, నేను మీ దగ్గరికి వస్తాను, నేను మీతో మాట్లాడతాను, మీరు నాతో మాట్లాడండి అంటున్నాడు. కానీ దేవునితో మాట్లాడటానికి సమయం ఇవ్వని బిడ్డలుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను అన్ని అవసరతలు మీకు తీరుస్తాను అంటున్నాడు. మరి ఆయన సిలువలో పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి కార్యాన్ని ఆయన ముగించాడు కనుక ఆయన మరణంలో విశ్వాసి యొక్క పాప జీవితం ఏదైతే ఉందో ఆ పాప జీవితం మరణించబడింది. మరి అదొకటే కాదు, ఆయన పునరుద్ధానంలో విశ్వాసి యొక్క నూతన జీవితాన్ని ప్రారంభంగా చేసి ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అటువంటి అప్పుడు దేవుడు రండి రండి అని పిలుస్తూ ఉన్నాడు. నేను ఆదరణ ఇస్తాను, ఆదరణ కొరకు మీరు ఆదరించబడతారు, నా దగ్గరికి వస్తే మీరు రండి అని చెప్తున్నాడు. మీకు ఆరోగ్యం ఇస్తాను, ఆరోగ్యం లేదా మీకు ఆరోగ్యం ఇస్తాను, ఆరోగ్యం కొరకు రండి అని చెప్తున్నాడు. మరి బలము కొరకు రండి అంటున్నాడు. బలము లేని బిడ్డలుగా ఉన్నారేమో ఈ లోకంలో, మీకు బలాన్ని ఇస్తాను, మీరు రండి అంటున్నాడు. స్వాతంత్రం కొరకు స్వాతంత్రం లేని బిడ్డలుగా ఈ లోకంలో పాప జీవితంలో జీవిస్తూ భయపడుతూ ఉన్న బిడ్డలుగా ఏమైనా జీవిస్తున్నారేమో, రండి, మీకు భయాన్ని తీసివేస్తానంటున్నాడు, స్వాతంత్రాన్ని మీకు ఇస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత కొరకు రండి, నా పరిశుద్ధతను మీరు ఆపాదించుకోండి అంటున్నాడు దేవుడు. మరి పరిశుద్ధత కొరకు వచ్చినట్లయితే దేవునితో నిత్యము కూడా మాట్లాడగలిగిన అనుభవాలు కలిగి మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. సమాధానం కొరకు రండి. ఈ లోకంలో మీకు సమాధానము లేదా? ఎవరితో సమాధానము లేదు. మరి ఏ సమాధానము లేకపోయినా నా దగ్గరికి రండి, మీకు సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. మరి ఆనందము కొరకు రమ్మంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్రాంతి కొరకు రండి అంటున్నాడు. మరి సంతోషం కొరకు రండి అంటున్నాడు. నా నిత్య జీవాన్ని మీకు ఇస్తాను రండి అంటున్నాడు. ఎవరు దేవుని వైపు చూడగలుగుతున్నారు? నిత్య జీవం కొరకు ఎవరు ఆశపడుతున్నారు? ఆయన ఇచ్చే నిత్య జీవం నాకు కావాలి అని ఎవరు ఆశపడుతున్నారంటే ఈ రోజున ఆ తృష్ణ ఎవరికి లేదండి. చాలా కష్టంగా మరి తృష్ణ కలిగిన బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అందుకే అంటున్నాడు, సిద్ధమైంది, ఇది సిద్ధమైంది పిలుపు, మరి రండి, ఇప్పుడు ఆ సిద్ధమైనటువంటి విందుకి మీరు రండి అని పిలుస్తున్నాడు. ఆ పిలుపులో మరి ఏమంటున్నారంటే అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది, 2 సార్లు సిద్ధమై ఉన్నది అని చెప్పబడినప్పటికీ కూడా మరి ఆ పిలుపుని అంగీకరించిన వారుగా మరి ప్రజలు ఉన్నారు. వారి ఆ పిలుపు వారికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? దేవుని సన్నిధికి రావటం ఇష్టం ఉండదు చాలామందికి దేవుని క్రియలు చూడటం ఇష్టం ఉండదు, దేవుని కృపను అనుభవించడం ఇష్టం ఉండదు. ఎందుకంటే వారు లోకానుసారంగా జీవిస్తూ ఉన్నారు కనుక దేవుని కృపను వెంబడించలేని బిడ్డలుగా ఉంటున్నారు ఈ లోకంలో. మరి అందుకనే వారు ఏం చేస్తున్నారంటే, ఏదైనా మంచి చెప్పువారు ఎవరైనా ఉన్నారు అంటే ఒక మాటకి 2 మాటలు ప్రవక్తలుగా ఎవరైనా హెచ్చరించారంటే, ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు, ఇదిగో నువ్వు ఇందులో ఉన్నావు కనుక దేవుడు నీ మీద దేవుని కోపం నీ మీదకి వస్తుందేమో, నువ్వు జాగ్రత్తగా ఉండని ఏదైనా హెచ్చరించినట్లయితే ఆ చెప్పిన బిడ్డలని, చెప్పిన ప్రవక్తలని ఏం చేశారంటే
కొట్టి చంపిన వారుగా ఉన్నారు. మరి అలాంటి వారికి కూడా ఒక శిక్ష ఖచ్చితంగా ఉంది. మరి దేవుడు చెప్తున్నాడు, యేసయ్య చెప్తున్నాడు, మరి లోకాసు వార్త 11:51 అంటున్నాడు, కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని అనగా హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠం వరకు కూడా మందిరమునకు మధ్య నశించిన జకర్యా రక్తము వరకు కూడా చిందించబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరపు వారు మరి విచారింపబడుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరి ఎందుచేతంటే మానవులు ఎలా ఉన్నారంటే, ఈ లోకములో మానవులు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించలేని వారిగా ఉన్నారు. ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించినట్లయితే పాపాన్ని విడిచిపెట్టాల్సిందే ఖచ్చితంగా. ఈ లోకములో వారు వెంబడిస్తున్నటువంటి లోక కార్యాలను విడిచిపెట్టాల్సిందే. మరి ఆయన కృపలో మరి ఏమంటున్నారంటే, వీరు ఎలా ఉన్నారంటే సాకులు చెప్పేవారుగా ఉన్నారని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఎలా ఉన్నారంటే, దేవుని సన్నిధికి మేము రావండి అని అనరు, కానీ మాకు ఖాళీ లేదండి అంటారు, మాకు అవసరతలు ఉన్నవండి అంటారు, మాకు పనులు ఉన్నాయండి, ఆ పనులకు వెళుతున్నామండి, చాలా అవసరం అండి అంటారు. కానీ సాకులు చెప్పేవారుగా ఉన్నారని ఇక్కడ చెప్పబడుతుంది. ఎలా ఉన్నారు? వారిలో ఎలా ఉందంటే, లౌక్యం నిండుకొని ఉన్న ప్రజలుగా ఉన్నారట. ఈ మనుషులు ఎలా ఉన్నారు? లౌక్యం నిండుకున్న ప్రజలుగా ఉన్నారు. లౌక్యమైన మాటలే మాట్లాడతారు. మరి ఇంకొకటి ఏంటంటే, దేవుని మర్మముల ఎడల అవిశ్వాసత కలిగిన బిడ్డలుగా ఉన్నారు. మరి అవిశ్వాసత కలిగి ఉన్నట్లయితే దేవుని కృపను ఎవరు కూడా చూడలేరు. మరి ఇంకొకటి ఏంటంటే, వారి హృదయాల్లో ఉన్నటువంటి పాపస్థితి ఏదుందో సువార్తను మరి దేవుని యొక్క సువార్తను ఎదిరిస్తున్నటువంటి బిడ్డలుగా ఉన్నారు. ఆ పాపస్థితి నుంచి విడిపింపబడలేని బిడ్డలుగా ఉన్నారు. మరి ఇంకొకటి ఏమంటే, రక్షణ అవసరతను గుర్తించలేని బిడ్డలుగా ఉన్నారు. రక్షణ అవసరత ఎంత గొప్పదో, మరి దేవుడు చేసిన కార్యము ఎంత గొప్పదో దాన్ని గుర్తించలేని బిడ్డలుగా వారు ఉన్నారు. ఎందుకంటే మరి దేవుడు ఏమంటున్నాడు? మిమ్మల్ని నేను విడిపిస్తాను రండి అంటున్నాడు. ఈ వేటి నుంచి విడిపిస్తాను అంటున్నాడు ఆయన. చూడండి, శ్రమపడు వారి శ్రమ నుండి యోబు గ్రంథంలో చూసినట్లయితే 36:15 అంటున్నాడు, శ్రమపడు వారి శ్రమ నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను అని దేవుడు మాట్లాడుచున్నాడు. మరి హెబ్రీ పత్రిక 8:15 చెప్తున్నాడు, మరణ భయము నుండి మిమ్మల్ని విడిపిస్తాను. మీరు ఏ మరణ భయం అయితే మిమ్మల్ని వెంటాడుచుందో ఆ మరణ భయము నుండి మిమ్మల్ని నేను విడిపిస్తానని దేవుడు మాట్లాడుచున్నాడు. మరి ఏమన్నాడంటే, మన దురావస్థ నుండి కూడా మిమ్మల్ని విడిపిస్తాను. అపోస్తుల కార్యం 7:34 చెప్తున్నాడు, మన దురావస్థ నుండి మిమ్మల్ని నేను విడిపిస్తాను అంటున్నాడు. మరి శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తాను అంటున్నాడు దేవుడు. ఎన్నో విషయాల్లో దేవుడు మిమ్మల్ని విడిపిస్తాను అంటున్నాడు. పాపము నుండి విడిపిస్తాను అంటున్నాడు. మరి దుష్టత్వము యొక్క శక్తి నుండి మిమ్మల్ని విడిపిస్తాను అంటున్నాడు దేవుడు. ఏం కావాలండి? దేవుని దగ్గర సమస్తము కూడా సమకూర్చబడి ఉన్నాయి. మరి దేవుని దగ్గరికి రావటానికి ఇష్టపడతలేదు. అంధకార చీకటి శక్తుల నుండి కూడా మిమ్మల్ని విడిపిస్తాను అంటున్నాడు. కొలసి 1:13 చెప్తున్నాడు. మరి ధర్మశాస్త్ర శాపము నుండి కూడా మిమ్మల్ని నేను విడిపిస్తాను అంటున్నాడు. రండి, నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని విడిపిస్తాను అంటున్నాడు. వీటి నుండి మిమ్మల్ని విడిపిస్తాను, పరిశుద్ధులుగా చేస్తాను, నా రాజ్యాన్ని హక్కుదారులుగా చేస్తాను అంటున్నాడు. రాబోవు ఉగ్రత నుండి మిమ్మల్ని విడిపిస్తాను అంటున్నాడు. మరి రాబోవు ఉగ్రతను తట్టుకోవటం చాలా కష్టం. మరి ఏమంటున్నాడంటే, అదే కాకుండా నరకము నుండి కూడా, పాతాళము నుండి నరకము నుండి కూడా, ప్రకటన గ్రంథం 20:15 చెప్తున్నాడు, నరకము నుండి కూడా మిమ్మల్ని నేను విడిపిస్తానని దేవుడు మాట్లాడుచున్నాడు. మరి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరండి ఈ రక్షణను కావాలని కోరుకునేవారు ఎవరుంటున్నారండి? ఎంత వయసు వచ్చినప్పటికీ కూడా 40 సంవత్సరాలు వచ్చినా, 50 సంవత్సరాలు వచ్చినా, 60 సంవత్సరాలు వచ్చినా కూడా, అమ్మా నువ్వు రక్షణ పొందమ్మా, నువ్వు బాప్తిసం తీసుకోమ్మా, అయ్యా నువ్వు రక్షణ తీసుకో, ఈ వయసు వచ్చింది కదా అంటే, ఇంకా సమయం ఉందలే, ఇంకా కొద్ది కాలం ఆగుతాంలే, ఇంకా కొద్ది కాలం మా అమ్మాయి పెళ్ళవ్వాలి, మా అబ్బాయి పెళ్ళవ్వాలి, ఇంకా కార్యాలు జరగాలే, చాలా సాకులు చెప్తూ ఉంటారు. సాకులు చెప్పవలసిన అవసరం ఉందా అండి? ఇక్కడ ఎవరు సాకులు చెప్పవలసిన అవసరం ఎవరికీ లేదు. కానీ సాకులు చెప్తూ ఉంటారు. ఈ లోకంలో సాకులు చెప్పటం మానవుడికి అలవాటైపోయిందండి. అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, సాకులు అని చెప్పవచ్చు, లేదా నెపాలు, కారణాలు కూడా అని చెప్పవచ్చు. ఈ నెపాలు ఎలా చెప్తున్నారంటే, అయితే వారందరూ కూడా ఏక మనసుతో యేసు ప్రభు వారు చిన్న ఉపమానం చెప్పారు. మత్తయి సువార్తలో
ఇద్దరు మనుషులను గురించి చెప్పారు, లోకాసు వార్తలో ముగ్గురు మనుషుల గురించి చెప్పారు. ఏంటంటే ఆ ముగ్గురు కూడా ఎలా ఉన్నారు అంటే ఒకే నెపాలతో చెప్తూ ఉన్నారు, ఒకే నెపం చెప్తున్నారు. ఎలాంటి నెపం అది అంటే లోకాసు వార్త 14:18 చూసినట్టయితే విందుకు మరి వెళ్ళకపోవటకు ముగ్గురు కూడా చెప్పిన కారణాలు అవన్నీ కారణాలు కాదు, కానీ ఏంటంటే ఆ కారణాలంటే సాకులు. అవి కారణాలు కాదు, అవి సాకులు అంటారన్నమాట. అయితే సాకుల్లో అబద్ధం కలిసి ఉంటుందండి. ఎవడైనా ఒక సాకు చెప్పాడంటే దానిలో ఒక అబద్ధం కలిసి ఉంటుంది, ఖచ్చితంగా అబద్ధం కలిసి ఉంటుంది. కానీ అబద్ధం లేకుండా ఒక్క కారణం చెప్పొచ్చు, కానీ ఆ కారణం చెప్పరు. మరి దాన్ని అబద్ధం లేకుండా ఒక్క సాకు కూడా ఎవరో కూడా చెప్పలేరు. పిలువబడిన ఈ ముగ్గురు కూడా ఒకే రీతిగా సాకులు చెప్తున్నారు. ఎలా సాకులు చెప్తున్నారు వాళ్ళు? మొదటివాడు అంటున్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే, నేను ఒక పొలమును కొని ఉన్నాను, అవశ్యముగా దానిని చూడవలెనను, నన్ను క్షమింపవలెను, నేను వేడుకొనుచున్నాను అంటున్నాడు. దాన్ని చూడటానికి అతను ఏం చేశాడట? పొలం కొన్నాడట. మొదటిగా పొలం కొన్నాడట. పొలం కొని దాన్ని ఏం చేస్తాకి వెళ్తున్నాడంట? దాన్ని చూడటానికి వెళ్తున్నాడట. ఏమండి, ఎవరైనా పొలము కొనకముందే ఎవరైనా పరీక్షించకుండా, పొలాన్ని చూడకోకుండా, దాని చుట్టూ 4 పక్కల ఉన్న వారిని చూడకోకుండా, ఆ 4 పక్కల ఉన్నటువంటి మరి యజమానులు ఎవరో తెలుసుకోకుండా, దాని కొలతలు వేయకోకుండాను, దానికి బాట ఎటు ఉందో తెలియకోకుండాను, దానికి నీటి పారుదల ఎటు ఉందో తెలియకోకుండా ఎవరైనా పొలం కొంటారా? కొనరు. కానీ ఇతడైతే అంటున్నాడు, ముందే నేను పొలం కొనేశాను, దాన్ని పరీక్షించడానికి చూడటానికి వెళుతున్నాను అంటున్నాడు. మరి చూడండి ఎంత తెలివిగా, తన నెపాన్ని ఎంత తెలివిగా చెప్తున్నాడంటే, నన్ను క్షమించవలెనని నేను వేడుకొనుచున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి అయితే దేవుడు చెప్తున్నాడు ఈ మాటను బట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఈ మొదటి వ్యక్తి దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి, ఏవైతే దేవుడు మన కొరకు సిద్ధపరిచాడో ఆ సిద్ధపరిచిన వాటిని చూచుటకు బదులుగా ఏమంటున్నాడు? పొలాన్ని కొంటున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి చూడండి ఎంత తెలివిగా మాట్లాడుచున్నాడు. దేవుడు మన కొరకు అనేకమైనవి దేవుడు సిద్ధపరిచాడు. అయితే ఈ వ్యక్తి గురించి చెప్తాకి, ఈ ముగ్గురు వ్యక్తులలో ఈ వ్యక్తి మరి చాలా ఆస్తి గలవాడై ఉండొచ్చు, చాలా ధనం గలవాడై ఉండొచ్చు. చూడండి, చాలామంది డబ్బు బాగా ఉన్నవారు ఏం చేస్తారంటే దేన్ని చూడరు. పలానా చోట 10 ఎకరాలు పొలం ఉందయ్యా, నువ్వు కొనేయంటే కొనేద్దాం, సరే నేను డబ్బు ఇచ్చేస్తాను, రాపిచ్చేయ అంటారు. దానివైపు చూసే పనే ఉండదు. బాగా ధనవంతులు, జ్ఞానం కలిగిన వారు, అలాంటి వారిని దేవుడు పిలిచాడేమో. మరి ఇక్కడ చెప్తున్నారు కదా, పొలం కొనవారిని పిలిచాను అన్నాడు. గనులను పిలువబడ్డారు అంటున్నారు. గనులైనటువంటి వాడు, మరి పొలం కొన్నటువంటి వాడు ఒకడే అయి ఉండొచ్చు. పిలిచారు కానీ వచ్చారా అంటే రాలేదు. అతను రాలేదు. సాకు చెప్తున్నాడు, చక్కటి సాకు చెప్తున్నాడు. అంటే దేవుని గొప్ప రక్షణని నిర్లక్ష్య పెడుతూ ఉన్నాడు అతను. మరి అదే కాదు, కృపతో కూడినటువంటి దేవుని యొక్క ఆహ్వానాన్ని ఇష్టపడతలేదు. భౌతిక సంబంధమైనటువంటి ఆస్తి పట్ల ఎక్కువగా మక్కువ చూపుతున్నాడు, ప్రేమను పెంచుకుంటున్నాడు. మరి ఇంకేమంటున్నాడంటే, పొలము అనేది ఈ లౌకిక సంబంధమైనటువంటి జీవనోపాధి, దాని వైపే చూస్తున్నాడు కానీ దేవుని కృప వైపు చూడలేకపోతున్నాడు. దేవునికి స్తోత్రం. మరి రెండో వ్యక్తి అంటున్నాడు, మరి ఒకడు అంటున్నాడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాను అంటున్నాడు. అయితే చూడండి, ఒక రైతు ఉన్నాడంటే, రైతు మరి ఎడ్లు కొనేటప్పుడు ఏం చేస్తాడండి చెప్పండి? ఎడ్లను ముందుగానే పరీక్షించుకోవాలి. ఎడ్లు బలంగా ఉన్నవా లేవో చూసుకోవాలి, వాటి కాళ్ళు బలంగా ఉన్నవో లేవో చూసుకోవాలి, అవి ఎంత వయసు కలిగినవో చూసుకోవాలి. ఎడ్లు కొనేటప్పుడు ముందుగా పరీక్షించుకోకుండా కొనేశాక నేను పరీక్షించడానికి వెళుతున్నాను అంటున్నాడు. చూడండి ఎంతటి చక్కటి నెపం చెప్తున్నాడంటే, అతడు చాలా ఇంకా నేర్పదగిన వాడిగా మరి నెపాలు చెప్తున్నాడు. చూడండి, అయితే ఏమంటున్నాడు? నన్ను క్షమింపవలన నేను వేడుకొనుచున్నాను అంటున్నాడు.
దేవునికి స్తోత్రం. రాజు అయితే దేవుని దగ్గర ఉన్నటువంటి ఇవ్వనైనటువంటి సంపదకు బదులు ఈ లోక సంపద అయినటువంటి వాటిని పరీక్షించడానికి అతను వెళుతున్నట్లుగా చూస్తున్నాం. మరి చాలామందికి కూడా ఈ లోకంలో ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు మరి అన్నిటిని బట్టి వారు ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. ఈ లోకంలో మరి ఒకవేళ ఒక 40 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాల నుంచి ఒక 50-60 సంవత్సరాల వరకు ఉన్నవారు కానీ మరి వారు ఏం చేస్తారంటే ఎక్కువగా బిడ్డల కొరకు ఆస్తులను సంపాదించాలి, బిడ్డల కొరకు మరి వారికి కావాల్సినవి సదుపాయాలు పోగు చేయటం కొరకు ఆ యొక్క కార్యక్రమాల్లో ఉండిపోతూ దేవుని యొక్క గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దేవుని వైపు చూడలేకపోతున్నారు. ఇంకా సమయం లేదండి, మేము ఉద్యోగాలకు వెళ్ళాలండి, ఇంకా సమయం లేదండి, మేము వ్యాపారం చేసుకుంటున్నామండి, దేవుని సన్నిధిలో నిలబడటానికి మాకు ఇంకా సమయం కావాలండి అని కోరుకుంటున్నారు. కానీ దేవుని వైపు చూడలేని బిడ్డలుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి మూడో వ్యక్తి అంటున్నాడు, మూడో వ్యక్తి చూస్తున్నాడు, మూడో వాడు అంటున్నాడు మరి ఒకడు, నేనొక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేనని అచ్చట చక్కగా చెప్తున్నాడు. ఏంటండి, భార్యని కొత్తగా వివాహం అయింది, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, నేను దేవుని దగ్గరికి రాలేను అంటున్నాడు. దేవుని దగ్గరికి రాజభోజనానికి మరి ఆ విందుకి, ఆ గొప్ప విందుకి నేను రాలేను అని చెప్తున్నాడు. చక్కటి సాకు చెప్తున్నాడండి. ఏమండి, కొత్తగా పెళ్ళయింది, భార్యని వెంబడి పెట్టుకుని భోజనానికి రావచ్చు కదా సంతోషంగా, మరి నేను రాలేను అంటున్నారు. యవ్వనస్తులను సూచిస్తున్న ఈ మూడవ వ్యక్తి యవ్వనస్తులను సూచిస్తున్నారు. అనేక మంది యవ్వనస్తులు చూడండి, చాలామంది పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఒక వారంలో దేవుని సన్నిధిలోకి వచ్చి అలా నిలబడతారు. అలా నిలబడిన తర్వాత ప్రార్థన చేయించుకున్న తర్వాత చాలా కాలం కనిపించరు, దేవుని మందిరాలకు రారు, హ్యాపీగా పిక్నిక్లు కానీ అక్కడికని ఇక్కడికని ఎన్నో చోట్లకి తిరుగుతారు. కానీ దేవుని మందిరంలో నిలబడటానికి వారి మనసు ఒప్పదు. ఎంజాయ్ చేయటానికి ఇష్టపడతారు కానీ దేవుని సన్నిధికి రావటానికి ఇష్టపడరు. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కూడా అదే విధంగా ఉన్నారు. కుటుంబ సామాజిక సంబంధాలు తరచుగా వారి ఆహ్వానాన్ని దేవుని యొక్క ఆహ్వానాన్ని అంగీకరించుకోకుండా వారు మనుషులకు అడ్డుగా మరి ఈ కుటుంబాలు మరి వారి అవసరతలు అడ్డుగా పెట్టుకుని నిలబడుతున్నారు. మరి దేవుడు ఒకరోజు చెప్తూ ఉన్నాడు, మరి ఆత్మీయ అక్కరలకు శరీరేచ్ఛలకి వీరు కొదువు పెడుతూ ఉన్నారు. మరి ఇలా జరగటానికి వీల్లేదు. మరి దేవుని సన్నిధికి అందరూ రావాలి, దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈ ముగ్గురు వ్యక్తులను సూచిస్తూ ఉన్నారు. అయితే ఈ ముగ్గురు ఒకే విధమైనటువంటి నెపాలను చెప్తూ ఉన్నారు. పిలువబడిన ముగ్గురు చెప్పిన నెపాలలో సత్యం ఏదైనా ఉన్నదా అంటే ఎక్కడా కూడా సత్యం లేదు. మరి అయిష్టత మరి ఏకరీతిగా వారిలో ముగ్గురులో ఒకే విధంగా కనపడుతుంది. కానీ చాలా తెలివిగా ఏమంటున్నారంటే క్షమింపవలెను, మమ్ములను క్షమింపవలెను చక్కగా అడుగుతున్నారు. నిర్మోహాటంగా మరి చెప్పట్లేదు, కానీ గౌరవంగా మేము దేవుని సన్నిధికి రాలేమండి, మేము ఆ భోజనానికి రాలేమండి అని నిర్మోహాటంగా చెప్తున్నారు. వారు పిలువబడిన వారు క్రీస్తు యేసు మరి యేసు ప్రభు వారు పిలిచినప్పుడు మరి యూదులను, యేసు ప్రభు స్వజనులైనటువంటి యూదులను యేసు ప్రభు వారు పిలవటానికి వచ్చారు. కానీ వారు ఎవరైనా యేసు ప్రభుని అంగీకరించారా అంటే ఎవరూ అంగీకరించలేదు. ఆయన సిలువ ధ్యానాలు మనం ఈ రోజున సిలువ ధ్యానాలు చేస్తున్నాము అంటే యేసు ప్రభువుని మరి కొట్టి ఆయనను నానా రకాలుగా చాలా విధాలుగా ఆయన ముళ్ళ కొరడాలతో కొట్టి చీల్చి మరి అన్ని విషయాలలో కూడా ఆయన శ్రమ పెట్టి ముళ్ళ కిరీటం పెట్టి మరి ఆయనని సిలువనెక్కించారు. కానీ ఎవరు కూడా ఆయన వైపు చూడలేకపోయారు. మరి ఈ రోజున ఆ సువార్త మనందరికీ కూడా అందచేయబడింది కనుక ఇలాగే ఈ రీతిగా నిలిచి ఉన్న మనం కూడా ఇప్పుడే నిలబడిన మనము కూడా ఏం చేస్తున్నామంటే యేసు ప్రభుపై నెపాలు వేసేవారిగా ఉన్నవారు ఉంటూ ఉన్నారు మనలో కూడా. మరి యేసు ప్రభుపై నెపాలు వేస్తూ క్రీస్తు ఇవ్వనైనటువంటి ఆశీర్వాదాలను ఎవరు కూడా పొందుకోలేని వారిగా ఉన్నారు. యేసు ప్రభు యొక్క ఇచ్చే ఆశీర్వాదాల కొరకు ఆశపడేవారిగా, హృదయాలు మన్నించబడేవారిగా ఉన్నట్లయితే దేవుని కృప మన మధ్యకు వచ్చి నిలబడుతుందండి. దేవుడు ఆశపడుతూ ఉన్నారు, ఎవరు నాతో మాట్లాడతారు, ఎవరు నాతో సంభాషిస్తారని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ మానవుడైతే ఈ లోకంలో ఉన్నదాని కొరకు వెతుకుతూ వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి దేవునితో మాట్లాడటానికి సమయం ఇవ్వటం లేదు. ఏదో
ఏదో చిన్న ప్రార్థన చేసుకుంటారు, గబుక్కుని బయటకు వెళ్ళిపోతారు. దేవుడు మనతో ఏదైనా మాట్లాడతాడేమో, ఇంతసేపు ప్రార్థన చేసుకున్నాం, ఆయన దగ్గర నుంచి ఏదైనా ఒక సమాధానం మన కొరకు వస్తుందేమో అని ఎదురు చూసే బిడ్డలు చాలా తక్కువ. మరి అందుకే అంటున్నాడు దేవుడు నెపాలు చేయటం ద్వారా నెపాలు ఎక్కువగా చేస్తున్నారు, కానీ నెపాలు చెప్పుట ద్వారా ఈ దేవుణ్ణి ఎవరు కూడా మోసగించలేరండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏదైతే విత్తుతాడో ఆ పంటని భూమి మీద ఖచ్చితంగా కోస్తాడు. నువ్వు ఏ పంటనైతే విత్తుతున్నావో, నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో, నీ శరీరముతో ఏ పని అయితే చేస్తున్నావో, మరి నీ ఆత్మతో ఏ పని అయితే చేస్తున్నావో, దేవుని దగ్గర ఏ రీతిగా అయితే నువ్వు పోరాడుతున్నావో, దేవుని పని కొరకు నీ శక్తిని, నీ బలాన్ని ఇచ్చి ఏ రీతిగా నువ్వు ఉపయోగపడుతున్నావో, అవన్నీ ఒక రోజున లెక్క అడిగే రోజు ఒక రోజు రాబోతుంది. దేవుడు లెక్క అడుగుతాడు నిన్ను. నీకు ఇచ్చినటువంటి ఆయుష్ లెక్క అడుగుతాడు, నీకు ఇచ్చిన ధనాన్ని లెక్క అడుగుతాడు, నీకు ఇచ్చినటువంటి నీ బిడ్డలను లెక్క అడుగుతాడు, నీకు ఇచ్చినటువంటి నీ బంధువులను లెక్క అడుగుతారు. ఎవరి కొరకు నువ్వు ప్రయాసపడ్డావు, ఎవరి కొరకు దేవుని సన్నిధికి నడిపించడానికి నువ్వు కష్టపడ్డావు, నీ ప్రయాస ఎంతవరకు ఉందో దేవుడు ఒక రోజున లెక్క అడిగే రోజు రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అక్కడ ఏమంటున్నాడంటే దండు ఎవరైతే ఆ యొక్క ప్రవక్తలని చంపారో వారందరి మీదకి ఒక శిక్ష రాబోతుంది. ఆ శిక్ష ఏంటంటే ఒకరోజు ఆ శిక్ష రాబోతుంది అని చెప్తున్నాడు. నిజమే, ఆ శిక్ష రాబోతుంది. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం నుండి 21వ వచనం వరకు చూడండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయము. ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించితిరి. దుష్కార్యము చేయు ప్రతి వాడును వెలుగును ద్వేషించును, తన క్రియలను దుష్క్రియలుగా కనబడకుండునట్లు మరి వెలుగునొద్దకు రాడు. దేవునికి స్తోత్రము. సత్యవత్తనుడైతే తన క్రియలను దేవుని మూలముగా చేయబడి ఉన్నదని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమే, మరి ఈ రోజున దేవుని సన్నిధికి అనేక మందిని రండి అని పిలుస్తున్నప్పటికీ రాలేకపోవటానికి కారణం ఏంటంటే, దేవుని సన్నిధిలో నిలబడలేకపోవటానికి కారణం ఏంటే వారి యొక్క పాప క్రియలే, వారి యొక్క మనస్తత్వం మార్చుకోలేకపోవటమే. కానీ చాలామంది వస్తున్న వారిలో కూడా మరి దేవుని సన్నిధిలో రక్షించబడిన వారు కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే మరి కొన్ని లోక సంబంధమైనటువంటి పాపపు క్రియలను వదులుకోలేని వారిగా ఉంటున్నారు, వాటినే వెంబడిస్తున్నారు. మరి అలా వెంబడించినట్లయితే దేవుని కృపను ఎవరు కూడా పొందుకోలేరు. మరి పెండ్లి విందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా అని దేవుడు అడిగినట్లయితే ఎవరు సిద్ధంగా ఉంటారు చెప్పండి? సిద్ధముగా లేని వారి కొరకు అగ్ని మరి రాజైబడి ఉన్నది. మరి దేవుడు అంటున్నాడు, మరి చెట్టుకి ఆ వేరున గొడ్డలి పెట్టబడి ఉన్నట్లుగా ఒక రోజున దేవుని ఉగ్రత ఖచ్చితంగా ఉంది. మరి మోషేనైతే ఏం చేశారంటే, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే అరణ్యంలో చాలా సణిగారు, గొణిగారు. మరి ఆయన్ని చాలా విసిగించారు, దేవుణ్ణి విసిగించారు, ఆయన్ని మోషేని విసిగించటం వల్ల దేవుని కోప ఉగ్రతకు మరి ఘట సర్పాలు ఏవైతే ఉన్నాయో, తాపకరమైన సర్పాలు ఏవైతే ఉన్నాయో దేవుడు వాటిని పంపించాడు. వాటితో కరవబడి చంపబడ్డారు మాట. నిజమే, దేవుడు ఒక ఉగ్రత రాకుండా ఉండాలి అంటే, దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలి అంటే ఆయన కృప వైపు మనం చూడాలని చెప్తాడు. యేసు ప్రభుని సిలువ మీద మరి యేసు ప్రభుని సిలువ పైన సిలువ వేసినప్పుడైతే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ యేసు ప్రభుని చంపినటువంటి ఆ యూదులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా, ఆ యూదులందరూ కూడా చంపినప్పుడు యెరూషలేముకు జరగనైన ప్రవచనం అక్కడ ఒకటి ప్రవచించబడింది. ఎలా జరిగిందంటే, మరి 70 సంవత్సరాల తర్వాత, యేసు ప్రభు సిలువ వేసిన 70 సంవత్సరాల తర్వాత యెరూషలేము పట్టణంకు తిరుగుబడినప్పుడు రోమా చక్రవర్తి అయినటువంటి టైటాన సమూహాలుగా యూదులను హతమార్చేశాడటండి.
మరి అతను ఏం చేశాడట, టైటాస్ అని అతను వచ్చి అనేక మంది యూదుల యొక్క రక్తము ఏరు పారులైందంటండి యేసు ప్రభును చంపినందుకు. దేవుని ఉగ్రత ఖచ్చితంగా వస్తుంది. గురుగులను వేరుపరిచినట్లుగా, గురుగులను వేరుపరిచి దేవుడు అగ్నిలో కాల్చివేసినట్లుగా దేవుడు ఒక రోజున కాల్చివేయబోచున్నాడు. మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నాము, దేవుని కృపను మాత్రం మరి మన హృదయంలోకి ఆస్వాదించుకోలేని బిడ్డలుగా ఉంటున్నాం. చాలామంది కూడా మరి చాలామంది ప్రార్థన చేస్తామంటారు, కానీ ఆ ప్రార్థన ద్వారా జవాబులు పొందుకోలేని బిడ్డలుగా ఉంటున్నారు. మరి దేవుడు అంటున్నాడు, ఒక వలలో మంచి చేపలు పడుతున్నాయి, ఆ మంచి చేపలను తీసుకుని బుట్టలో వేసుకుంటాను, మరి ముళ్ళ చేపలను ఏం చేస్తాను, పారవేస్తాను అంటున్నాడు. మరి ఆ రీతిగా పారవేయబడటకు వీల్లేదు, మరి మనము కాల్చివేయబడటానికి వీల్లేదు. దేవుని రాజ్యంలో మరి సిద్ధపడిన వారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ పరలోక విందుకి, ఆ సంతోషమైన ఆ విందుకి మరి దేవునితో పాటు మనము కూడా ఆ విందులో పాల్పంపులు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా చక్కని వాక్యం అందించిన సహోదరిని ప్రభు దీవించును గాక. వారి కుటుంబం కొరకు, అలాగే మరి ఈరోజు రిఫ్రెష్మెంట్స్ అందిస్తూ ఉన్న శ్రీమతి శ్రీ సౌజన్య ప్రేమాకర్ దిరిసం ఆ దంపతుల కుటుంబం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఇంతకుముందు చెప్పబడుతున్నట్లుగా మార్చి 9వ తారీఖు శనివారం ఉదయం 9 గంటల నుండి ఈ మందిర ప్రాంగణముల్లో సిబిఎం సిబిసిఎన్సి 150 సంవత్సరాల కృతజ్ఞత పండుగ జరగనై ఉన్నది. దాని కొరకు చాలామంది కానుకలు ఇస్తూ ఉన్నారు. ప్రేరేపణ కలిగిన వారు మీ కానుకలు దైవజనులకు కానీ, మరి సంఘ ట్రెజరర్ గారికి కానీ, పికా సుధాకర్ గారు, కిషోర్ గారు అందుబాటులో ఉంటారు, వారికి అందించగలరు. జి వెంకటలక్ష్మి అన్న సహోదరి కానుక ఇచ్చారు. అలాగే సుధా పాల్మార్ గారు కూడా ఆ నిమిత్తం కానుక ఇచ్చారు. ప్రేరేపణ కలిగిన వారు మీరు సహకరించాలని, మరి కానుక ఇచ్చినా ఇవ్వకపోయినా అందరూ కూడా 9వ తారీఖు జరిగే కార్యక్రమంలో పాల్గొని ప్రభువును మహింపరచవలసిందిగా మరో పర్యాయం మనవి చేయబడుచు ఉన్నారు. దేవుని మందిరంలో ప్రభువును గణపరిచే వేమగిరి రాజబాబు గారి తమ్ముడు కుమార్తె లిఖిత బహు సీరియస్గా ఉండి గుండె సంబంధమైన బలహీనత వల్ల రాజమండ్రి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నారు. వారు ప్రత్యేక ప్రార్థన కోరుతూ ఉన్నారు. సంఘముగా వారి కొరకు ప్రార్థన చేయుదము. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మార్చి 9వ తారీఖున నీవు పిలిచిన గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు దేవుని జనులుగా, రాయబారులుగా సిబిఎం మిషనరీ వారు 150 సంవత్సరాల క్రితం ఆవనగడ్డ నుండి సోంపేట ఆవలి వరకు ఈ పొలమును దున్నుచు నీ ఆహ్వానము, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ ఆహ్వానమును అందించిన వారై ఉన్నారు. వారు తమ జీవితాలను, కుటుంబాలను, సౌఖ్యమును, అనేకమైన స్థితిగతులను మీ పాదముల యొద్ద ఉంచి పానార్పణముగా పోసి నిన్ను సేవించిన వారినైనా వారి పరిచర్య ఫలముగా ఏర్పరచబడిన సేవలన్నిటిని బట్టి, విశ్వాసులను బట్టి నిన్ను ఘనపరుస్తున్నాం. మార్చి 9వ తారీఖున ఉయ్యూరులో సిబిఎం ప్రాంగణంలో జరుగు సిబిఎం సిబిసిఎన్సి 150 సంవత్సరాల కృతజ్ఞత పండుగ కార్యక్రమంలో మీ దీవెన ఇవ్వండి. అనేక మంది పాల్గొని నిన్ను ఘనపరచు ఆశీర్వాదం ఇవ్వండి నాయన. దాని కొరకు కానుకలు ఇచ్చిన బిడ్డలను దీవించండి. వెంకటలక్ష్మి గారిని, సుధా పాస్టమ్ గారిని బలపరచండి. అట్టి ప్రేరేపణ కలిగి ముందుకు వస్తూ ఉన్న ప్రతి బిడ్డను దీవించండి నాయన. నడుము కట్టుకొని నీ వైపు చూస్తూ స్పష్టముగా రోషము కలిగి మీ వాక్యము అందించిన నీ బిడ్డ డాక్టర్ కటారి లక్ష్మి గారి కొరకు వందనాలు. వారిని దీవించండి నాయన. వారికి ఆరోగ్యము, క్షేమము ఇవ్వండి నాయన. అలాగే ప్రసాద్ మాస్టర్ గారిని బలపరిచి
ఆరోగ్య బలములు దయచేయండి తండ్రి. వారి కుమారుడు సూర్యను దీవించండి. ఆస్ట్రేలియాలో ఎంఎస్ చదవడానికి, పిఆర్ పొందడానికి, ఆయా విధములైన విధానాల్లో వర్ధిల్లడానికి కృప ఇచ్చారు. తనకు నీ యందు వినయ భయభక్తులు కలిగిన తగిన కుమార్తెను జీవిత భాగస్వామినిగా అనుగ్రహించి ఆయన వివాహం విషయంలో మీ దీవెన ఇవ్వండి నాయన. అలాగే డాక్టర్ సౌందర్యకు ఇచ్చిన వైద్య విద్య కొరకు వందనాలు. ఎంసీఐలో జయము పొందుటకు దీవెన ఇచ్చారు, వందనాలు. ఉన్నత విద్య విషయంలో, వివాహ విషయంలో, భవిష్యత్తు విషయంలో మీ ఆలోచన చెప్పి ఆ బిడ్డను దీవించండి నాయన. అలాగూ సంఘములోని యవన బిడ్డలను, చిన్న బిడ్డలను దీవించండి తండ్రి. 10వ తరగతి, ఇంటర్మీడియట్, నీట్, ఎంసెట్ ఆయా పరీక్షల కొరకు నీ బిడ్డలు నీ వైపు చూస్తూ ఉండగా అట్టి బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి నాయన. ఈరోజు రిఫ్రెష్మెంట్స్ అందిస్తూ ఉన్న కుటుంబం దిరిసం ప్రేమాకర్ సౌజన్య దంపతులను దీవించండి తండ్రి. ప్రేమాకర్ గారికి సంపూర్ణ ఆరోగ్య బలములు ఇవ్వండి నాయన. మరి సహోదరిని బలపరచండి తండ్రి. కుమార్తె హన్నీని దీవించండి నాయన. ఆమె బీటెక్ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్లో వ్రాస్తూ ఉండగా ఆ బిడ్డ విద్యలో మీ దీవెన ఇవ్వండి, మీ శుభములు కలుగ చేయండి నాయన. అలాగనే తమ బిడ్డల విద్య విషయంలో అనేక కుటుంబాల్లో ప్రత్యేకంగా నీ వైపు చూచి ప్రార్థిస్తూ ఉండగా మీ దీవెన ఇవ్వండి నాయన. ఈ తారీఖులలో నీ సన్నిధికి పిలువబడిన నీ బిడ్డలను బట్టి మిమ్మను ఘనపరుస్తూ ఉన్నావు నాయన. వేమగిరి సూర్యారావు గారు, రూతమ్మ గారు మందిరములో, స్త్రీల సమాజములో, సంఘములో, ఆసుపత్రిలో చేసిన పరిచర్యలను బట్టి వారిని జ్ఞాపకం చేసుకుని నిన్ను ఘనపరుస్తూ ఉన్నావు నాయన. రూతమ్మ గారి జీవితము, ప్రార్థన విధానాన్ని బట్టి మిమ్మను ఘనపరుస్తూ ఉన్నాం. వారి కుటుంబీకులను, మనవులను దీవించండి. విన్నీని, సన్నీని, మరి డాక్టర్ రేష్మా సంజన్ను, వారి కుటుంబీకులను దీవించండి నాయన. రాజబాబు గారికి మీ కృపా కటాక్షములు ఇవ్వండి ప్రభువా. అలాగే కొమ్ము ఇమాన్యుయల్, డారతీ, దీవెన గారులను బట్టి మిమ్మను స్తుతిస్తూ ఉన్నాం. వారి బిడ్డలు కెనడా దేశంలో ఉన్న డాక్టర్ ఇవాన్ మాథ్యూను, అలాగే జాన్ నగేష్ గారి కుమారుడు చిన్నబాబును దీవించండి. మానిటోబాలో బిఎస్సి న్యూరో సైన్సెస్ చదువుతుండగా బిడ్డ చుట్టూ మీ కృప ఇవ్వండి నాయన. బలహీనుడైన అగస్టీన్ను కరుణించండి తండ్రి. అలాగే బలహీనురాలైన ఇందిరాను కరుణించండి. పెద్ద వయసులో ఉన్న మెర్సీ ప్రభుదాస్ గారిని బలపరచి కుటుంబీకులను దీవించుమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. అలాగే కంతేటి దాస్ గారి కుటుంబీకులను బలపరచండి నాయన. వారి సతీమణి విజయమ్మ గారిని బలపరచండి. మనవరాలు షైనీని, వారి తల్లిదండ్రులను, రక్త సంబంధికులను మీ కృపలో ఆదరించండి నాయన. అలాగే శ్యామ్ గారు మీ సన్నిధిలో ఉంటుండగా కుటుంబీకులను బలపరచండి ప్రభువా. ఆర్ఐఓ గారు రవి గారి కుటుంబీకులను దీవించండి. గీతికా గారు వారి బ్యాంక్ పీఓగా ఉద్యోగ స్థితిలో జాయిన్ అవ్వడానికి మీ దీవెన ఇచ్చారు, వందనాలు తండ్రి. సంఘంలోని యవన బిడ్డలకు కృప కలిగిన స్థితి ఇచ్చి దీవించుమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. కొమ్ము శ్రావణి గారి కుమారుడు మీకు జ్వరంతో బాధపడుతూ ఉండగా ఆ బిడ్డకు ఆరోగ్యము అనుగ్రహించండి. ఆందోళనకరమైన స్థితి నుండి విడుదల చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. దేవా, పెద్దలు పచ్చిగళ్ళ శామ్యుల్ గారిని మీ కృపలో స్పృశించి ఆరోగ్యము, నిలకడ అయిన స్థితి అనుగ్రహించండి నాయన. వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న ఈ సమయాల్లో అనేక మంది ఆయా రీతులుగా అనారోగ్య పరిస్థితులకు లోనవుతూ ఉన్నప్పుడు మీ దయను అనుగ్రహించండి. మా దేశము, మా రాష్ట్రము ఎన్నికల్లో నూతన నాయకులను ఏర్పాటు చేసుకునే ప్రక్రియలో కృప, విజ్ఞత, మేలు కలిగిన స్థితిలో ముందుకు వెళ్ళడానికి దీవెన ఇవ్వండి నాయన. రాజ్యాంగ విలువలతోనూ నీ కృపతో కూడిన పాలన ఉండులాగున మీ దయ మా దేశం మీద అనుగ్రహించండి ప్రభువా. మీ మేలు కలుగ చేయండి నాయన. నీ మందిరంలో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి. నీ పిలుపు అందుకొని అక్కర్లేని సాకులు చెప్పక మీ యందు ఆనందిస్తూ, ఎల్లప్పుడూ మీ యందు ఆనందిస్తూ, మీ యందు వర్ధిల్లుచుండు కృప ఇవ్వండి నాయన.
పెద్దలు, యవన బిడ్డలు, ప్రతివారు కూడా నీ పిలుపులోని మాధుర్యమును దినదినము రుచి చూస్తూ నీ యందు వర్ధిల్లుచుండు కృప ఇవ్వండి ప్రభువా. అలాగే రేపు మీ వాక్యం అందించనైన నీ బిడ్డను దీవించండి. అలాగే గడిచిన దినం వాక్యం అందించిన మరి ప్రియులు విజయ్ కుమార్ గారిని, వారి కుటుంబీకులను, అంత మునుపు వాక్యం అందించిన వారి సతీమణి స్వరూప్ గారిని, ఆయా బిడ్డలను బలపరచండి నాయన. ఇంకా అనేక మంది ప్రేరేపణ కలిగి బలము తెచ్చుకొని నీ వైపు చూస్తూ నీ వాక్యమును పంచుకునే వరమును ఎక్సర్సైజ్ చేయడానికి మీ దీవెన ఇవ్వండి ప్రభువా. ఈ సంఘమును ఆశీర్వదించండి నాయన. శనివారం జరుగు కార్యక్రమాల్లో మీ దీవెన ఇవ్వండి ప్రభువా. స్త్రీల పరిచర్యల్లో మీ దీవెన ఇవ్వండి తండ్రి. సిద్ధపరచబడిన పలహారమును దీవించుమని, కృప అనుగ్రహించుమని ప్రభు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్మను శోధ నుండి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండును గాక, ఆమేన్. అందరికీ వందనాలు.